ఓకే రాజు గారు, ఇప్పుడు ఆ, మళ్ళీ హర్ష నేను సాయి ఆ ఉమ్, వీడియో అది ఆడియో అది రికార్డ్ అయ్యి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. ఇంత ముందు చేసిన లైవ్. అయితే హర్ష చెప్. సాయి ఫౌండేషన్ సెవెన్ ఒక రిక్వెస్ట్ వస్తుంది సార్, అది కూడా యాక్సెప్ట్ చేయండి. హర్ష సాయి ఫౌండేషన్, ఓకే డన్. అంటే మా ఇద్దరం కలిసి చేసామండి ఇవన్నీ. లైన్ లో తీసుకుంటున్నా ఆయన కూడా, ఒక్క నిమిషం. తీసుకోండి ఒకసారి, నేను చెప్పాను ఆల్రెడీ సార్, మీకు తీసుకుంటారండి. ఉమ్. అంటే నేను ఇదంతా జరగక ముందు మళ్ళీ మీకు ఏంటంటే మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మీ ఇద్దరితో. నమస్తే బ్రదర్. నాకు మీరేం చెప్పాలో నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఏం జరిగిందో అదే చెప్పండి, ఎక్కువ చెప్పొద్దు తక్కువ చెప్పొద్దు. మీకు మళ్ళీ చెప్తున్నా మీకు, ఓకేనా? ఏమైతే జరిగిందో అదే జెన్యున్ గా చెప్పండి. ఎవరిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. జెన్యున్ గా అక్కడ మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పండి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పండి. ఏం జరిగితే అదే చెప్పండి తప్ప ఇంకేం చెప్పకూడదు, ఓకేనా? అసలు ఆ ఈ కారు అమ్మి, ఇల్లు అమ్మి, అదే స్థలం అమ్మి డబ్బులు ఇచ్చానని చెప్పాడు ఆ ఇద్దరికి. అది జెన్యునా కాదా? అయితే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, ఉమ్, నాకు జరిగింది నేను చెప్తానండి. నాకు ఏం జరిగింది అన్నదని నేను ఇప్పుడు దాకా మీడియాలోకి కూడా రాలేదు. ఉమ్, నాకున్న ప్రాబ్లం వల్ల ఉమ్, స్టార్టింగ్ ఈ శివన్ వస్తా సైలెన్స్ గుండు. ఈ శివన్ అబ్బాయి నేను స్టాండ్ తీసుకున్నాను సార్ తుని నుంచి. ఉమ్, మా ఇద్దరం స్టాండ్ తీసుకుని పునరకకి అక్షరాల 16 లక్షల రూపాయలు కలెక్ట్ చేసామండి. ఉమ్, 16 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తే మా ఇద్దరం పట్టుకెళ్ళామండి, కర్నూలు వరకు పట్టుకెళ్ళాం ఆ డబ్బులు. ఉమ్, ఉమ్, కర్నూలు వరకు పట్టుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పునరకాశ్రీ వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, "ఈ డబ్బులు మాకు వద్దమ్మా, మీ ఏరియాలో ఎవరికైనా బాగోకపోతే పట్టుకెళ్ళి ఇవ్వండి, లేకపోతే ఇటువంటి కేసు ఎవరికైనా ఉంటే ఇవ్వండి" అని చెప్పేసి 16 లక్షల రూపాయలు బ్రీస్కెట్ వెనక్కి ఇచ్చాడండి. ఎవరు పునరుక వాళ్ళ ఫాదర్? వాళ్ళ నాన్నగారండి. అది వాళ్ళ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. నిజంగా ఆ రోజు చాలా థ్యాంక్స్ చెప్పామండి. ఉమ్, అయితే మేము ఆ డబ్బులు తీసుకుని వచ్చిన తర్వాత నాకు మొత్తం ఇన్స్టాలోనే ట్రస్టెడ్ గా నవీన్ రామ్ సింగ్ పేజ్ ఒకటే కనిపించిందండి. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైతే నవీన్ రామ్ సింగ్ అనే పేజ్ కనిపించిందో మేము మెసేజ్ చేసామండి, మా దగ్గర 60 lakhs ఉంది, నువ్వు మా విలేజ్ రాని, నీకు ఇస్తాం, పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే అని. మా ఇంటికి వచ్చాడండి. మా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తుంటే డబ్బులు ఇవ్వకముందు 100 సార్లు చేసినా ఎత్తివాడు, ఫోన్ రెస్పాండ్ అయ్యేవాడు. మేము మా ఇంటికి వచ్చిన తర్వాత నా అకౌంట్ లో ఏమైందంటే 7 లక్షల రూపాయలు వచ్చిందని అకౌంట్ ట్రాన్సాక్షన్ కి. ఈ అకౌంట్ నుంచి సహస్ర మహావీరుల అకౌంట్ కి నేను 7 లక్షల రూపాయలు కొట్టేసానండి. అది కూడా మీ స్క్రీన్ షాట్ పెడతాను నేను. 7 లక్షల రూపాయలు కొట్టాను. 8 లక్షల రూపాయలు నేను క్యాష్ నవీన్ రామకృష్ణ ఎత్తికిచ్చానండి. 8 లక్షల క్యాష్. 8 లక్షల క్యాష్ ఇచ్చిన తర్వాత మా చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కలెక్ట్ చేస్తారు కదండి. తుని, నర్సీపట్నం, నెక్స్ట్ ఇలా చింతపల్లి, ఇవన్నీ ఏరియాల నుంచి ఇంచుమించు మనోడికి లిక్విడ్ క్యాష్ అనగానే ఒక 8 లక్షల దాకా ఇప్పించానండి. ఈ 8 కాక మళ్ళీ 8. మళ్ళీ 8 లక్షల పైన ఇప్పించాను సార్ మళ్ళీ. ఓకే. ఇప్పించిన తర్వాత ఇంకా మేము అప్పటికే అడిగాం, వీడియోస్ రావట్లేదటండి, అందరూ డబ్బులు ఇచ్చారు కదా నన్ను నమ్మి, మరి వీడియోస్ రావాలి కదంటే, రాజుగారు మొత్తం క్యాష్ అంతా పట్టుకెళ్ళి ఇచ్చే వాళ్ళకి ఒక్కొక్కరి వీడియో ఎలా పెట్టగలను నేను, అందరి పెట్టలేను కదా అనేసి అన్నాడు. అందరూ ఇంకా ఆ రోజుతో మేము లైట్ తీసుకున్నాను, పోనీ ఎవరికి ఆ వ్యాక్సిన్ అవుతుంది కదా, పోలీ అందే అందే ఉంటాయిలే అనేసి మనోడు, మరి అందరూ జెన్యున్ అంటున్నారు కదా, పోనీ మనోడు ఇచ్చే ఉంటాడు, అలా చెయ్యిలే అని అనుకున్నాం సార్ మేము. ఎప్పుడైతే ఈ 4 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఎలాగవుతుందో, నేను నిన్నే ఫోన్ చేశాను, నవీన్ రామ్ సింగ్ తో మాట్లాడిన ఆడియోలు కూడా మీకు పెడతాను నేను. ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ ఇప్పిస్తాను, ఇప్పుడు చెప్పిస్తానంటే వాళ్ళ పేరెంట్స్ తో, మా క్యాష్ అంతా ఏమైపోయింది చెప్పు అంటే, నాకు నమ్మబుద్ధి కాకపోతే సహస్ర మహావీర్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను డైరెక్టర్ నేను. నేను ఆడియో విన్నానులేండి. ఆ ఆడియో కూడా మీ దగ్గర ఉంది. ఆయన ఒకటే చెప్పాడండి, నవీన్ రామ్ సింగ్ కాకుండా మా ఇంటికి తెచ్చి కొంతమంది డబ్బులు ఇచ్చారు, అవి 40 లక్షల దాకా వచ్చాయి. ఆ తారు ల్యాండ్ అమ్మేసి డబ్బులు ఇస్తారని వైజాగ్ పిలిస్తే వచ్చాము, ఇక్కడ 10 లక్షలు ఇచ్చారు. నాకు రాయల్ మేక రావణని తెచ్చి కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఇవే వచ్చాయి నా దగ్గర తప్ప మీరు ఇచ్చిన 8 లక్షలు, తర్వాత మీరు ఇప్పించిన 8 లక్షలు, 16 లక్షలు మా దగ్గరికి ఏమీ రాలేదు. అవన్నీ కూడా మీ మిలాప్లో వేస్తానని చెప్పాడంటండి. ఒక మనిషి మిలాప్లో డైలీ ఎంత వేయగలడండి? అంతే కదా, మిలాపురం. ఓకే, చెప్పండి. పోనీ వేసినా సరే వేసిన రిసిప్ట్లు ఉంటాయి కదా, వేసిన రిసిప్ట్లు ఉంటాయి కదా. నాకు ఇప్పుడు రిసిప్ట్లు కావాలని అడుగుతున్నానండి. నువ్వు వేస్తావు జెన్యున్ గా, నాకు బయటని ఎంత అవలదారి తీసుకుని నాకు అనవసరం, నేను ఇప్పించిన 16 లక్షలకి నాకు రిసిప్ట్లు ఇవ్వు. అంతేగా సార్. ఎవరు ఇప్పుడు అందరు ఎమోషన్ నన్ను నమ్మి నాకు ఇచ్చారండి. ఇప్పుడు అందరూ నమ్మి నాకు ఇచ్చారు సార్, నేను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టాను. ఇప్పుడు ఎవరు ఆయన డైరెక్టర్ గా ఆడట్లేదు నన్ను అడుగుతున్నారు. ఈ డబ్బులన్నీ ఆడు నువ్వు కలిసి తీసుకున్నారని అడుగుతున్నారండి అందరూ. ఇప్పుడు మరి అడుగుతారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు అసలు
నేను కూడా ఒక ప్రాబ్లం లో ఉన్నాను సార్. మన ఫాలోవర్స్ అందరికీ తెలిసిన ప్రాబ్లం. ఇంత ప్రాబ్లం లో ఉంటే నేను మీడియా ముందుకు రాలేదండి. నిన్న కూడా ఫోన్ చేశాను సార్. ఈ డబ్బులన్నీ నువ్వు గనక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తావంటే ఏ ప్రాబ్లం లేదు. మేము మళ్ళీ ఈ డబ్బులు నేను అన్నదాశ్రమం నడుపుతానండి కోటనందులో. రాయల్ మేక్ రవణని ఓపెన్ చేశాడు. మొత్తం 20 మంది పిల్లల్ని అనాథలు పెంచుతానండి. నువ్వు ఇచ్చిన డబ్బులతో పోనీ వాళ్ళకన్నా ఏదో ఒకటి చేస్తాను. ఇచ్చే మర్యాదగా. నేను ఒకటి అడుగుతా మీకు. నిన్న రాయల్ మేక్ రమణ గారితో నేను మాట్లాడాను. ఓకేనా? యాక్చువల్ గా పాపం చాలా బాధపడుతున్నారు ఆయన కూడా. ఎందుకంటే ఆయన ఒక వీడియో చేసి ఇద్దరు పిల్లల్ని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో ఎంతైతే దండారో మొత్తం అమౌంట్ అంతా ఫండింగ్ వచ్చిందో వాళ్ళకి, ఆ అమౌంట్ అంతా క్యాష్ రూపంలో ఏదైతే వచ్చిందో ఒక్కొక్క గ్రూప్ నుంచి ఇంత క్యాష్ అని తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆ క్యాష్ అంతా కవర్ లో పెట్టి పేపర్ మీద రాశారు ఈ గ్రూప్ ఎంత ఇచ్చారు, ఈ గ్రూప్ ఎంత ఇచ్చారని వీడియో క్లియర్ గా చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇచ్చారు అమౌంట్. అది రాయల్ మేక్. ఓకేనా? నేను మీ ఆడియో విన్నాను. ఆడియోలో ఫాదర్ ఏం చెప్పారు తెలుసా మీతో? అది నేను విన్న తర్వాత షాక్ అయ్యాను. అది అందరూ 7 లక్షల రూపాయలు అమౌంట్ ఉంది రాయల్ మేక్ రమణ గారు ఇచ్చిన వీడియో ప్రకారంగా. కానీ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు మీతోని? నాకు అందులో నుంచి ఓన్లీ 4 లక్షలే వచ్చింది అని చెప్పారు. 4 లక్షలు వచ్చిందని చెప్పారు. అంటే 3 లక్షలు అక్కడ ఒక ఇది అయింది. అది అయింది. ఇంకోటి హౌస్, ప్లేసు, కారు అమ్మేసి డబ్బులు ఇచ్చానని, మొత్తం డబ్బులు ఎంతంటే అంటే ఆ 2 అమ్మితే ఇచ్చేస్తానని చెప్పి పెద్ద బజ్ క్రియేట్ చేశాడు. వైజాగ్ పిలిపించి 10 లక్షలు ఇచ్చారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పారు మీతో కాల్లో. అది కూడా విన్నాను. ఓకేనా? సో అంటే ఈ 2 అమ్మితే 10 లక్షలు వస్తుందా? మీరు గట్టిగానే క్వశ్చన్ చేశారు. అది నేను విన్నాను. అది ఆ 2 అమ్మితే 10 లక్షలు వస్తుందా? 10 లక్షలకి ఇంకా ఎక్కువ వస్తుంది సార్. పోనీ కారు విషయం పక్కన, ల్యాండ్ 10 లక్షలుగా వస్తుందా? కారు కలిపి అన్ని 2 అమ్మితే 10 లక్షలు వస్తుందా? ఆయన యాక్చువల్ వీడియోలో 15 లక్షలు అండి, ఇదిగో నేను ఒక అడ్వాన్స్ వచ్చింది 15 లక్షలు ఇస్తానని చెప్పి వీడియోలో చెప్పాడు. మరి ఆయన తండ్రి ఏమంటాడు? లేదంటే నాకు 10 లక్షలు ఇచ్చారని నేను చెప్పాడు ఆయన. ఎందుకు అంటే ఇలాగ అంటే నేను ఒక స్టేట్మెంట్ అందరికి చెప్పాలి. ఇది అందరూ చూస్తున్నారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను బ్లేమ్ చేయడం మానేయండి. ఇలాంటి స్కామర్స్ ఉంటే తల్లిదండ్రుల్ని పెట్టేస్తారు. చిన్న మాట అండి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, వాళ్ళ నాన్నగారికి ఏం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు. ఈయన ఏదంటే అదే మనోడికి ఏంటి, వాళ్ళని బతికించుకోవాలని ఒక కేవలం ఉండిపోయాడు తప్ప ఎంత వస్తుందో ఎవరెంత ఇస్తున్నారో ఆయన పట్టించుకోలేదండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిన అమౌంట్ లో ఇప్పుడు మీరు బాధ్యత సార్ మీకు ఏం తెలియదు. మీకు నాకు 1 కోటి రూపాయలు వచ్చిందండి, మీకు 10 లక్షలు ఇచ్చినా హ్యాపీయే. మీకు 10 లక్షలు ఇచ్చినా హ్యాపీ అండి మీరు. అవును. ఇప్పుడు ఎవడెంత ఇస్తున్నాడు, ఎక్కడ ఎంత వస్తుందో మీకు తెలియదు కదా. అంతే కదా. ఏం తెలియకపోయినప్పుడు ఆ మిలయాపం మొత్తం అంతా కూడా మనోడే హ్యాండిల్ చేసేవాడు వాళ్ళదే. ఇప్పుడు మొత్తం ఎవరు ఎంత మిలయాపలు వేసినా హ్యాపీయే. మనోడే హ్యాండిల్ చేసినప్పుడు దేనికి కొడితే ఏమైపోయింది? ఇప్పుడు బిల్లు పెట్టించి అంతా చేయించింది అంత మనోడైతే ఎలాగైనా తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు పేరెంట్స్ లీడ్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కదా సార్. అవును బ్రదర్, నేను ఒక విషయం చెప్పాలండి. ఇందులోని మీరు అందరూ ఉన్నారు కాబట్టి, జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి నేను. ఓకేనా? మార్నింగ్ వెంకటేష్ గారు, అదే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ తో నా ఫాదర్ నాకు ఫోన్ చేశారు. ఏంటండి జనాలు నేను తప్పు చేశాను, నేను ఇది స్కామ్ జరిగింది అని నాకు తెలిసిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదంటే నేను స్కామ్ అనుకోలేదు, ఇది ఎవరికో సాయం చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత ఎప్పుడైతే రాయల్ మేక్ రమణ గారు, పల్సర్ బైక్ రమణ గారు నా దగ్గరికి వచ్చి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ గట్టిగా అడిగి లేదు ఇది జరిగింది తప్పు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నాకు చెప్పారో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. నాకు ఎప్పుడు రియలైజ్ అయ్యానో విత్ ఇన్ 1 అవర్ మీకు ఫోన్ చేసి మొత్తం చెప్పాను. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తారేంటి మీ సోషల్ మీడియాలోని, నాకు నా కొడుకు నేను ఇది ఇంజెక్షన్ చేయించుకోవాలా లేకపోతే వీళ్ళకి సమాధానం చెప్పాలా అని చెప్పి ఆయన కుంగిపోతున్నాడు. ఓకేనా? నేను ఒక మాట అన్నాను ఆయనతో, సరే ఇక్కడ నాకు తెలిసిన ప్రకారంగా ఇటువంటి స్కామ్ మీ ఒక్కరితో జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఇంతకు ముందు ఏదైతే జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి, విత్ ఇన్ డే బయటకు వస్తాయి అని నేను చెప్పాను ఆయనకి మార్నింగ్. ఓకేనా? నేను చెప్పిన 20 నిమిషాల్లో మీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఓకేనా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అంటే మీ నుంచే కాదు, ఇంకొక కాల్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 1 అవర్ లో నేను ఇంకో లైవ్ లోకి వెళ్తాను నేను. ఓకేనా? అదొకటి కాల్ వచ్చింది నాకు. ఓకే, అది కూడా నేను మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కాల్లో కూర్చుంటానని చెప్పారు. అది ఇప్పుడు నేను ఒక్క నిమిషం తమ్ముడు, అది నేను ఎక్స్పోజ్ చేయను ఇప్పుడు. అది ఎవరు పేరు ఏంటి అన్నది ఆ తర్వాత చెప్తాను నేను. అది అంటే
ఒక ఫ్యామిలీ నుంచి పోనీ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, మనోడు బిజినెస్ లాగా వెళ్ళి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మనీ తీసుకుంటే అది తర్వాత విషయం. కానీ ఎవరైతే ఫ్యామిలీలు బాధపడుతున్నారో, మా ఇంట్లోని ఒకరికి ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి కోట్లలో డబ్బులు కావాలి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిస్యూజ్ చేయడం ఏంటి? అమౌంట్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వచ్చిన ఫండింగ్ వస్తుంది, మనోడు ఏదో చేస్తున్నాడు కాదనలే, వాడికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఏదో ఒక విధంగా ఫండ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ వచ్చిన ఫండ్ మన వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? మనోడి దగ్గర ఉంచుకోవడం ఏంటి? వస్తే ₹1,00,00,000 వస్తే అందరూ 10 లక్షలు ఇవ్వడం ఏంటి? పోనీ మాతో ₹1,00,00,000 వస్తే 90 మాతో లక్షలు ఇచ్చి 10 లక్షలు ఉంచుకుంటే పోనీ ఎవడు అడగడు, క్వశ్చన్ మీకు చేయడు. మీకు జగదీష్ తెలుసు కదండి. ట్రావెల్ విత్ జగదీష్. అయితే మనోడు తమ్ముడు మన ఏరియా నుంచి కలెక్ట్ చేశారు కదా, ఆ అమౌంట్ మీరు తీసుకెళ్లి వచ్చారు కదా, పోనీ నాకు ఇచ్చిన ఎవరెవరికి ఇద్దరని అప్పుడు అడిగాడు. అడిగితే ఇలా జగదీష్ అని మా ఏరియా వాడు ఇచ్చేస్తానంటే, ఆడికి అస్సలు ఇవ్వద్దు రాజు గారు, మొత్తం ఫ్రాడ్ చేస్తాడు జగదీష్, ఆడి పెద్ద ఇది అది ఇది అని చెప్పేసి మమ్మల్ని అది ఇది మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇంకా పైకి లేపేస్తాను, మీకు ఎందుకు, మీకు మంచి పేరు వచ్చేద్దని చెప్పి పట్టుకుని పోడండి. ఒక విషయం, ఈ ఈ పాయింట్లు మీరు ఏదైతే చెప్తున్నారో మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే మనం వేరే వాళ్ళ పేర్లు తీస్తున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పండి. ఎక్కువ చెప్ప తప్ప మళ్ళీ చెప్పండి, ఉన్నది ఉన్నట్టు ఆడు ఏదంటే అదే చెప్పండి, నిజాయితీగా సమస్య చెప్పండి. లేదండి, సమస్య లేదు సార్, నిజాయితీగా కాబట్టి మేము ముందుకు వచ్చాను సార్. అవును. ఎందుకంటే మాకు తెలుసు అండి, రోడ్లను తిరిగిన ఆవేదన ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఉమ్. మాకు తెలుసు సార్, తిరిగి కష్టపడి డిబ్బీలు అట్టుకొని ఒకడైతే నర్సీపట్నంలో కొట్టాడండి, ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర మమ్మల్ని. అది విన్నాను, నైట్ ఆడియోలో విన్నాను, ఫాదర్ తో నర్సీపట్నంలో కొట్టారండి మమ్మల్ని, ఆ వీడియో కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను నేను. పంపించండి. అంత కొట్టించుకొని అంత డబ్బులు దండి ఇంటికాడ అందరం వదిలేసి తిరిగి అంత చేసిన మాకు ఎంత పెయిన్ ఉండదు సార్. నాకు బోల్డ్ పెయిన్ ఉంటదండి. అవును. మాకు ఎందుకు సార్ కటౌట్లు అట్టుకొని ఎండలో జరగడం? మేము పని చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి కదా. అవును. ఒక యాక్టర్ శివ, మా ఇద్దరు ఆ యాక్టర్ శివనే కొట్టారండి నర్సీపట్నంలో, కాంప్లెక్స్ లో కొట్టారండి. ఆ వీడియో మేము కూడా మేము అందరూ రియాక్ట్ అవ్వం. ఏం జరిగింది? హర్ష సాయి ఫౌండేషన్ కదా మీది, శివ కదా మీ పేరు, చెప్పండి ఏమైంది అసలు? హర్ష సాయి ఫౌండేషన్ సార్. ఆ రోజు అమౌంట్ ఆల్రెడీ నర్సీపట్నంలో దండానికి వెళ్ళాను సార్. అన్నకి వెళ్తే అక్కడ కొట్టారు, దానికోసం కూడా మేము సార్ చెప్పు వస్తానని చెప్పారు, రాలేదు. నవీన్ వంశీ అని వస్తాను నేను ఏదో చేస్తాను అని చెప్పి అన్నాడు. ఆ రోజు కూడా మన దగ్గర రాలేదు మనోడు, ఫోన్ చేసి. మీరిద్దరు కలిపే ఇచ్చారు డబ్బులు అవి? ఇద్దరం కలిపే చేస్తాం, మొత్తం ఏం చేసాం ఇద్దరు కలిపి చేసాం సార్. ప్రతిదీ కూడా నిన్న నైట్ మొన్న నైట్ మేము ఆల్రెడీ మాట్లాడారు, ఆల్రెడీ నైట్ కాల్ చేశాను. నైన్ 10 లక్షలు ఏమైంది, నాకు ఈ 10 లక్షలకు నాకు ప్రూఫ్ చెప్పు మనీ, నాకు ఆన్లైన్ మా దగ్గర ఉంది, నాకు మీకు లిక్విడ్ ఇచ్చిన క్యాష్ నాకు స్క్రీన్ షాట్లు కానీ వాళ్ళతో నాకు ఒక రిపోర్ట్ గా నాకు పెట్టాను అంటే పెడతా అని చెప్పాడు. నాకు ఇప్పుడు వచ్చి రెస్పాన్స్ కూడా అవ్వలేదు. నన్ను ఏం చేస్తే చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడండి, రికార్డింగ్ ఉంది అది కూడా. ఏం చేస్తారో చేసుకోండి, పంపించండి. ఓకేనా? నేను ఒకటి చెప్తా మీకు, ఇది ఎక్కడితో ఆగిపోయేది కాదు. ఓకేనా? నేను ఒక రికార్డింగ్ ఈరోజు అప్లోడ్ చేశాను, అందులో ఏమంటున్నాడు, ఇదంతా నన్ను కుట్ర పని చేస్తుంది ఎవరో తెలుసా? గవర్నమెంట్ అంట మనోడు చేస్తుంది మంచి పని అంట, అందు గురించి గవర్నమెంట్ పేరు పోతుంది, వీడికి పేరు వచ్చేస్తుంది అంట, అందు గురించి వీడు గవర్నమెంట్ అంటే ఇంతలాగా నిరికిస్తుందంట. ఈ రోజు గవర్నమెంట్ కి అంత టైం ఉంది అనుకుంటున్నావా? మీరు నవీన్ రామ్ సింగ్ చెప్తున్నాను, తప్పుగా అనుకోకుండా. మా సైడ్ నుంచి నాకైతే చాలా మంచి పేరు ఉంది సార్, అలాంటి ఉన్న మా వాళ్ళు అందరికీ తెలుసు. ఓకేనా సార్? నేను ఇప్పటికి వచ్చి ఇలాంటి చాలా చేశాను, అన్ని రవణన్న చేతుల మీద చేయించాను, ఏం చేసినా సరే. కానీ వీడితో ఎప్పుడైతే చేతులు కలిపానో ఈ రోజే నాకు తేడా జరిగిందండి. ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా మోసం చేయలేదు సార్. మళ్ళీ అడుగుతున్నా, ఇంతవరకు మీరు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? రీజన్ ఏంటి? మీరు ఎందుకు తండ్రిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది చెప్పండి. నేను తండ్రికి ఎందుకు క్వశ్చన్ చేశానంటే సార్, ఇప్పుడు నాకులాంటి వ్యక్తులు ఎంతమందో కష్టపడ్డారండి వాళ్ళ గురించి. కష్టపడిన తర్వాత మనం కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా వాళ్ళకి నేరుగా వెళ్తే అందరూ హ్యాపీయే, వాళ్ళకి నేరుగా వెళ్ళదు సార్ అమౌంట్ మొత్తం. ఇప్పుడు ఏదేమైనా మాకు కావాల్సింది ఏంటి సార్? ఆ పిల్లలకి న్యాయం జరగాలండి. ఇవన్నీ అనవసరం సార్, ఎవరన్నా ఫ్రాడ్ చేయాలి, ఎవరో బయటికి రావాలి, ఇవన్నీ మనకు వద్దండి. ఎక్కడైతే డబ్బు వచ్చిందో అంతా పిల్లలు చేరాలి, వాళ్ళ ట్రీట్మెంట్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అది ఒకటే కావాలండి మాకు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అండి, మీ ఇద్దరు దయచేసి ఆ ఇద్దరు పిల్లల కోసం మళ్ళీ కష్టపడండి, మా సపోర్ట్ మీకు ఉంటది. ఓన్లీ స్కానర్ ద్వారా అమౌంట్ ఇప్పించండి, ధైర్యంగా ముందుకెళ్ళి ఫండింగ్ చెయ్యండి, ఖచ్చితంగా జనాలు ఇస్తారు. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ స్టార్లను నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళు నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? పాపం పిల్లలకి ఇంజెక్షన్ అయిపోయిందని చెప్పి పోస్ట్ చేశాడు, ఇంజెక్షన్ అవ్వలేదని తెలిసి మళ్ళీ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఈడు ఇలా చేతులు పెడితే ఆడు పరిగెట్టి వస్తే
వ్యాక్సిన్ అయిపోతే మన బీజిఎం వేసి చాలా బాధ అనిపిస్తుంది సార్ అన్ని చూస్తుంటే నాకు. అదే ఇంజెక్షన్ అవ్వలేదంటే నాకు ఎంత బాధగా ఉందంటే మేమందరం ఇప్పుడు కూడా ఇంజెక్షన్ అయిపోయింది అనుకున్నాం ఇప్పుడు దాకా. లేదు సార్, ఇద్దరు నిన్న పిల్లలకి ఇంజెక్షన్ అవ్వలేదు. వాళ్ళ ఫాదర్ క్లారిటీ ఇస్తాడండి, అందాక మెడిసిన్ వాడమని చెప్పాడంట ఆ డబ్బులకి. ఆ డబ్బులకి మెడిసిన్ వాడండి తర్వాత ఇంజెక్షన్ చేయిస్తానని చెప్పాడా. ఆ తర్వాత ఫారెన్ లో ఫండింగ్ ఇచ్చేవాళ్ళు అన్నట్టండి మనోడు కోట్లు కోట్లు. ఉమ్. వాళ్ళతో చేయించేస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పాడంటండి వాళ్ళకి. సో ఇండియాలో వచ్చిన క్రౌడ్ ఫండింగ్ మనోడు తీసుకుంటున్నాడు, ఫారెన్ నుంచి నిన్న తీసుకొస్తానని చెప్పి నిన్న చెప్తున్నాడు. ఏమన్నాడంటే మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకో, నాకు ఉమ్. ఫోన్ చేయకన్నాడు సార్. అందుకే ఫోన్ చేయను నేను, లేకపోతే నేను ఫోన్ చేయకపోతానండి. నేను మళ్ళీ చెప్తానండి, ఎవరైనా తల్లిదండ్రులు నవీన్ రామ్ సింగ్ ఇలాంటి స్కామ్ చేసి మీరు బాధపడితే దయచేసి ముందుకొచ్చి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే ముందుకొచ్చి ఇలా చెప్పండి. ఎందుకంటే ఒక్క తండ్రి బాధ నిన్న నైట్ ఆవేదనలో బాగా చెప్పాడు, అంత గట్టి చెప్పాడు. ఓకేనా, చెప్పి ఆయన ఈరోజు మార్నింగ్ నాకు ఫోన్ చేసి ఎంత బాధపడ్డాడంటే నేను ఒక్కనే చెప్పానండి ఎందుకంటే రాయల్ మెక్ రమణ పల్సర్ బైక్ రమణ ఇద్దరు నన్ను గట్టిగా క్వశ్చన్ చేశారు ఏం చేశారు అమౌంట్ అంతా అని. అప్పుడు నవీన్ చేసిన వల్ల నేను వాళ్ళకి ఆన్సర్ చేయలేక నేను నవీన్ ఏదైతే నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడో 50 లక్షలు, అది మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ నుంచి వచ్చిన దాన్ని నా దాంట్లో పెట్టుకోమని చెప్పాడు స్టార్టింగ్. అందు గురించే నేను ఎంత వచ్చిందని లెక్కలు చెప్పలేకపోయాను. నవీన్ ఏం చెప్తే నేను కూర్చున్నాను, నిల్చున్నాను నేను. ఫోన్ చేసి ఒక్క నిమిషం కూర్చున్నాను, నిల్చున్నాను నేను. ఇంత ఎందుకంటే నా బాబుకి ఇంజెక్షన్ అవ్వాలి, ఎవరు ఏం చెప్తే అది నేను చేస్తాను. నాకు నా బాబు హెల్త్ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు, ఏ తల్లిదండ్రులైనా సరే. ఓకేనా, సో ఆల్ ప్లేస్ లో ఎవరున్నా మనం ఉన్నా ఎవరున్నా అదే ఆలోచిస్తారు, అదే చేస్తారు. అది క్యాచింగ్ చేసుకున్నాడు ఆ పాయింట్ ని. ఓకేనా, వాళ్ళు బాగా ఆడుకున్నాడు. అండ్ ఏదో బస్ క్రియేట్ చేస్తానంటే ఓన్లీ మన ఆంధ్రాలో ఇద్దరికే సోషల్ మీడియా ద్వారా డబ్బులు వచ్చాయి. ఎవరు? పునర్విక, లిటిల్ కృష్ణ, వీళ్ళిద్దరికే వచ్చింది. నవీన్ రామ్ సింగ్ స్క్రిప్ట్ చేసి ఆ కార్ అమ్మి డబ్బులు ఇచ్చానని చెప్పాడు. ఓకేనా, అది కూడా బజ్ వచ్చింది, కానీ వాళ్ళకి డబ్బులు రాలేదు. వచ్చాయి కానీ నవీన్ రామ్ సింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన డబ్బు వాళ్ళకి అందలేదు. ఇంకా రాయల్ మెక్ రమణ ఆడియో వీడియో చేసి పెట్టిన డబ్బులు అది కూడా వాళ్ళకి అందలేదు. అందులో సగమే అందింది, 3 లక్షలు అందలేదు, 4 లక్షలే అందింది, 7 లక్షలు ఇస్తే. ఆ వీడియో కూడా ఉంది ఇక్కడ, ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా ఉంది ఆయన ఇచ్చింది. అంటే ఇంత స్కామ్ ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు. అది ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇంకెవరో డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కామ్ చేశారంటే ఎవరు పట్టించుకోరు. ఇంకో విషయం, 1 కోటి రూపాయలు డొనేషన్ తీసుకొచ్చి 10 లక్షలు ఆయన ఉంచుకొని 90 లక్షలు పేషెంట్ కి ఇస్తే ఎవరు క్వశ్చన్ కూడా చేయరు, ఎప్రిషియేట్ చేస్తారు, సరే మనోడు ఏదో ఒక విధంగా చేస్తుండని. కానీ 1 కోటి రూపాయలు ఫండింగ్ వస్తే 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి 90 లక్షలు మనోడు పాకెట్ లో వేసుకుంటే అది హెల్పా? మళ్ళీ ఇంకో విషయం, మళ్ళీ రాజన్న ఫోన్ చేసి మీ వైఫ్ తాడు కూడా తాగబెట్టి ఇది ఇలా చూపించు తాగబెట్టి ఇచ్చానని చెప్పి నేను చెప్తాను చూడండి, ఇది బాగా రికార్డ్ చేయండి చెప్తాను. చెప్పండి. మీ వైఫ్ కి నీకు మ్యారేజ్ అయింది కదా, మీ ఇద్దరు ట్రెండింగ్ లో ఉన్నారు కదా రాజు గారు, మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ రింగ్లు ఉంటాయి కదా, మేము పెళ్లికి అంత గుర్తుగా కొనుక్కున్నాము, ఈ 2 అమ్మేసి పిల్లలకి డొనేషన్ ఇస్తామని వీడియోలో చెప్పండి, నేను మార్నింగ్ క్యాష్ పట్టుకొని వస్తాను, అవి మీ చేతుల మీదుగా పేరెంట్స్ కి ఇచ్చేసి స్కానర్ పెడతారు కానీ డబ్బులు ఇంకెక్కువ ఫండింగ్ రేస్ అవుద్దని కూడా చెప్పాడు సార్ మాకు. ఇప్పుడు విజయవాడలో చైన్ అమ్మింది ఒకడు, కుంకుమ బర్రెలు ఎండు బర్రెలు అమ్మినవి, ఈ అమ్మింది ఏదైతే ఉందో మనవాడు మొత్తం అంతా ప్లానింగ్ సార్ ఇవన్నీ. ప్లానింగ్స్ అండి, పవన్ కుమార్ ఉంటాడు, అది ప్లానింగ్. మళ్ళీ ఒక అమ్మాయి వైజాగ్ లో ఒక అమ్మాయి చేసిందండి, అది ప్లానింగ్. అవన్నీ ప్లానింగ్సే సార్, మొత్తం ప్లానే. ఎప్పుడైతే ఇలా అమ్మేసామని వీడియో పోస్ట్ చేస్తామో ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల స్కానర్ కి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయండి. సరే వస్తున్నాయి కరెక్టే, కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అది ఇది రీజన్ చెప్పేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాడు. కొంతమంది పేరెంట్స్ బయటికి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది అంటే ఒక విషయం ఇది మీకంటే వయసులో చిన్న, నా స్టడీ కూడా చాలా తక్కువ. అయితే వాళ్ళు ఎందుకు చెప్పరంటే సార్, వాళ్ళ పిల్లలు బ్రతికుతారని ఒక ఆశ అండి వాళ్ళకే, అంతే. అదే దాన్నే క్యాచ్ పాయింట్ గా తీసుకున్నాడు. ఎస్ సార్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఓపెన్ అయిపోతే మనం పిల్లలు రోడ్డుకు వచ్చేస్తారో వాళ్ళ పరిస్థితి బాగోదని ఎప్పుడైనా సరే ఎమోషనల్ లో ఉన్న వాళ్ళు ఏది బయట చెప్పుకోరు సార్. వాళ్ళ టార్గెట్ ఒకటే, నా పిల్లలకు న్యాయం జరగాలని చూసుకుంటారు తప్ప ఇవన్నీ పట్టించుకోరండి. అవును. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికైనా ఎస్ఎంఏ గానీ డిఎండి గానీ వస్తే మనోడికి పండగండి. నేను ఇప్పుడు మనోడు పండగ, అది నిజంగా చెప్తా, మంచి పాట అన్నా. ఇలాంటిది ఏదైనా వస్తే మనోడు పండగ, అది ఎంజాయ్ చేసేది ఫస్ట్ ఆడు ఒక్కడే.
ఇది మాత్రం 100% చెప్తున్నాను. ఇంకో విషయం నేను చెప్తున్నా సార్ సార్, ఇది ఒక ఎంత విషయం. ఉమ్, లోకేష్ గారు, అది మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్తున్నాను. ఎలక్షన్స్ ముందు మిమ్మల్ని నేను కలిసాను సార్. కలిసినప్పుడు ఆ, మీరు యాక్చువల్ గా మీ విజన్ అదంతా నాకు చాలా బాగా తెలుసు. మీరు ఏం చెప్తున్నారు ఏంటి, అసలు యూత్ ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళని మీరు ఆ రోజు నాతో మాట్లాడారు. ఇట్స్ నేను యాక్చువల్ మ్యాడ్ అయిపోయాను ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు. సో ఈ రోజు ఆంధ్రాలోని యూత్ అంతా రోడ్లనక కాలేజీలు స్కూళ్ళు అన్ని తిరిగి 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 డబ్బులు సంపాదించి పేరెంట్స్ కి ఇస్తే, ఉమ్, ఈ ఎవరైతే పేరెంట్స్ బాధితులు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఎస్ఎంఏ డిఎండి తరపున బాధపడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ అమౌంట్ ఇప్పిస్తానని చెప్పి స్క్రిప్ట్లు రాసి వీడియోలు చేసి ఆ వీడియో నుంచి మంచి ఫండింగ్ క్రియేట్ చేసి ₹1,00,00,000 వస్తే అందులో 20 లక్షలు మనోడు వాళ్ళకి ఇచ్చి 80 లక్షలు వాళ్ళు మన పాకెట్ లో వేసుకుంటున్నాడు. అది ఇప్పుడు ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి చెప్పారు సార్. ఇంకా 2 ఫ్యామిలీలు బయటకు వచ్చి చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఓకేనా? దయచేసి ఇలాంటి ఫ్రాడ్స్టర్ కి మీరు అవకాశాలు ఇవ్వద్దు. ఇదే ఈ ఈ ప్లాట్ఫామ్ లో నేను చెప్తున్నా. దయచేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి సగం అమౌంట్ మీరు చేసిన సగం అమౌంట్ గవర్నమెంట్ ద్వారా అవేర్నెస్ ఇచ్చి మీరు ఫండింగ్ ఈ గవర్నమెంట్ పోర్టల్లో చెయ్యొచ్చు. చేస్తే వీళ్ళకి అమౌంట్ వెళ్తాది అని మీరు చెప్తే అది ఖచ్చితంగా నమ్మకంగా ఉంటది. గవర్నమెంట్ ఇచ్చింది ఇది వీళ్ళకి మనం చెయ్యొచ్చు అని చెప్పేసి ఆ ఫండింగ్ వాళ్ళు చేస్తారు జనాలందరూ. దయచేసి అది ఒక్క ఆలోచన మైండ్ లో పెట్టుకొని ఈ ఒక్క హెల్ప్ మీరు చేస్తే మొత్తం ఆంధ్రలో ఉన్న 4-5 పిల్లలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఫండింగ్ వస్తుంది. ఆర్యాన్ష్ సార్ ఆర్యాన్ష్ కి ఇంజెక్షన్ 1.5 CR అయిపోయిందని చెప్పేసి అన్నారు. సార్, ఎంతవరకు నిజం? అది ఇప్పుడు గవర్నమెంట్ 70 చిన్న లక్షలు ఇస్తే మనవాడు, నేను చెప్తాను ఒక్క నిమిషం. గవర్నమెంట్ 70 ఉమ్, లక్షలు ఇస్తే ఎవరు మన లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ తోని లేదు గవర్నమెంట్ ఇవ్వలేదు, నేను 35 లక్షలు అప్పు చేసి ఇచ్చాను, దానివల్ల మీరు నాకు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది 30 లక్షలు, అప్పుడే నేను మీకు వచ్చి చేయగలను చెప్పాడు. ఓకేనా? అలా చెప్పి లిటిల్ కృష్ణ పేరెంట్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. సెకండ్, ఇలా మీ వాయిస్ వినిపించట్లేదు సార్, మీట్లో మీ వాయిస్ వినిపించట్లేదు. చేసుకొని అందులో సగం అమౌంట్ ఇస్తా, సగం అమౌంట్ ఇవ్వట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్, నాకు ఎంతవరకు ఇది ఎంత చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది పేరెంట్స్ క్రేజీ మనీ లాగర్ వచ్చాడు. ఒక్క నిమిషం యాక్సెప్ట్ చేస్తున్నాం, మనం లైవ్ తీసుకుంటాం. సో మీరు ఇంతమంది వచ్చి బయటకు వచ్చి ఇంత చెప్తుంటే మనోడు అసలు కనీసం బాండ్ పేపర్లు తీసుకోదు. మీ అక్కడ వాళ్ళిద్దరు పిల్లల దగ్గర బాండ్ పేపర్లు రాయించాడా? ఎవరికండి? వాళ్ళ తల్లిదండ్రులు. వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. వాయిస్ కట్ అయిపోతుంది. ఎవరితోనండి? అక్కడ బాండ్ పేపర్ రాయించాడా తల్లిదండ్రుల దగ్గర? మీరు ఇలాగ అమౌంట్ ఇదే అని ఏదైనా బాండ్ పేపర్ ఎటువంటిదైనా రాయించాడా అక్కడ? మాకు అలాంటి ఏం తెలియదు సార్. నా తమ్ముడు, నా మనీ రాత్రి నీకు చాలా ట్రై చేసాం. ఓకేనా? చెప్పాను కదా నేను కొద్దిగా బ్లడ్ మోషన్స్ అయ్యి చెప్పాను కదా, కొద్దిగా రాత్రి నేను పడుకుండిపోయి ఉంటాను. ఉదయం లేకపోతే కాళ్ళు ఎందుకని మీ వీడియో చూసి అందుకే వెంటనే నేను కాంటాక్ట్ అవుతాను. ఈ లోపు మీరు లైవ్ పెట్టారు. చూస్తున్నావా ఎంతమంది వస్తున్నారో బయటకి ఇప్పుడు? అది అనే ఎంత దారుణమైన పేరెంట్ దగ్గర నేను మాట్లాడకుండా, అంటే పేరెంట్ కి నాకు కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ దగ్గర నన్ను బ్యాచ్ చేయడం అది ఎంత వరకు కరెక్ట్ అని? అది అంటే చిన్న అవకాశం ఇస్తారా? చిన్న అవకాశం చెప్పండి. నిన్న బెల్లంపల్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిన వీడియో అంతా అన్ని వాళ్ళకి ఇచ్చాడు. మా సైడ్ నా ఫాలోవర్స్ మొత్తం అందరూ ఒకటే క్లారిటీ, నువ్వు బైక్ అమ్మేవా మనోడు అమ్మించాడా? నేను అమ్మాను, నేను ఇచ్చేస్తాను అన్నాను. లేదు అది కూడా ఇప్పుడు ఒకటనే మననే నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు జనాలందరికి వచ్చినా కూడా అదంతా నీతో మనోడే చేయించాడు అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ. బైక్ అటువంటి మైండ్ ఆయిందే. ఒక మాట నేనేమనుకున్నాను తెలుసా? బండి అమ్మేసి అంత చక్కగా పేరెంట్ డబ్బులు ఇచ్చేద్దాం, ఆ బండి ఆ రోజు బాబు ఎక్కిన నాకు కూడా మనశ్శాంతిగా అనిపించలేదు. ఆ 10 రోజులు నాకు సరిగ్గా నిద్ర లేక నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా బాబు ఆలోచన ఎక్కువ వచ్చేది నాకు. నేను ఏం చేశానంటే నేను ఇచ్చేద్దాం అని చెప్పేసి బండి ఇచ్చేసి నా ప్లాటినం తీసుకున్నంత ఉత్తమం లేదనుకున్నాను నేను. కానీ బండి ఇచ్చిన డబ్బులు కూడా పేరెంట్ దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నా చూడు, అది నాకు నచ్చట్లేదు అసలు. నువ్వు అమ్మిన డబ్బులు తీసుకున్నాడా? మళ్ళీ నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకున్నాడు అక్కడ నుంచి? తీసుకున్నాడు. తర్వాత తెలిసిందనియా నాకు, ఇప్పుడు తెలుస్తుంది. నిన్న నేను పేరెంట్ కాల్ అని మీరు చెప్పారా వస్తున్నారని. దాని ముందు నేను పేరెంట్ తో కాల్ చేసి మాట్లాడాను. నాకు డీటెయిల్ గా చెప్తున్నారు,
మనీ ఇలా ఇలా జరిగింది మనీ అండి మీకు నాకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల. అలాగే నవీన్ కూడా అన్నారంట, ఏమనుంటే మనీతో మాట్లాడొద్దు, మీరు మనీతో మాట్లాడితే అడుగుతారు, వద్దు ఆడు తాగుపోతాడు, అది ఇది అన్నాడంట. అంటే ఏంటి, నిజం తెలిస్తే నేను అడుగుతాను కాబట్టే కదా అతనితో అలా చెప్పించాడు, అతని దగ్గర అలాగని అన్నాడు. అంతేగాని అప్పుడు ఎవరు చేసిందన్నా తప్పే, తప్పని తేలితే అడగడం తప్ప. మొన్నటిదాకా నేనే నవీన్ అని చక్క మంచి చేశాడు కాబట్టి నేను ఆ వీడియోలకు కూడా కొలాబులు ఇచ్చాను. కానీ ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాను, తప్పు ఉంది అతని వైపు, తప్పు ఉంటే అడగాలి మనం. మనీ ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఇంటికి నిన్ను పిలిచి ₹1,00,000 అమ్మ ఇద్దరు క్యాష్ ఇచ్చారు కదా, ఎవరెవరెవరు వాళ్ళ అమ్మగారు ఇద్దరు నీకు క్యాష్ ఇచ్చారా ఇంటికి పిలిచి? అవునవునవును, అది స్క్రిప్టే కదా. అది స్క్రిప్టెడ్ అని నేను పట్టుకెళ్ళి ఇవ్వడమే. నేను అదే చెప్తున్నాను, నేను పట్టుకొని వెళ్ళి ఇవ్వడమే. ఇప్పుడు అని అది కాదు, నేను ఒక మాట అడిగానని, నవీన్ పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం కదా, పేరెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇంపాక్ట్ గురువులు వేసేస్తారు మని, ఇంపాక్ట్ గురువులు వేసేస్తారు మని అన్నారు. నన్ను అడిగితే నన్ను అడిగితే కనుక నేను పక్క అడిగేస్తాను, అందులో మొగమాటమే లేదు. నాకు ఏం తెలిసినా సరే నేను అడిగేస్తాను. ముందు నుంచి ఏంటంటే అతను మంచి పనులు చేసేవాడు కదా, చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. అలా మనిషి ఒక మాట మెయిన్ ₹1,00,000 నీకు ఇచ్చి పంపించి బదులు మనోడు తీసుకొచ్చేవచ్చు కదా, ఫేవర్ వచ్చిందంటండి ఆ పిల్లలకి అంటిపోద్దంట, అది మనోడు పట్టుకెళ్తేనే. ఆ వీడియోలో విన్నాం మేము. అంటే నాకేమని చెప్పేవారు అనుకున్నాం, పట్టుకెళ్ళి ఇవ్వమని అనేవారు. నేనేం చేసుకోను, ఎలాగో పట్టుకెళ్ళి ఇస్తున్నాను కదా, జనాలకు కూడా తెలిస్తే జనాలు కూడా బాబుకి ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, బాబుకి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది అనే ఉద్దేశంతో నేనున్నాను తప్పితే అదంతా స్క్రిప్టెడ్ ఇవన్నీ తెలిస్తే నేనెందుకు చేస్తానని. నిజమనేది ఒక రోజు రాయొచ్చు, 2 రోజులు రాయొచ్చు. కానీ మాకు పళ్ళు ఉన్నాయి, చిన్న మాట మేము ఫైనల్ గా ఒకటే చెప్తున్నా అన్న, మాకైతే న్యాయం కావాలి. దానికోసం ఎక్కడికి రావడానికైనా ఏం చేయడానికన్నా మేము రెడీ. నాకు జనాల డబ్బులు ఎవరితో నాకు అనవసరం, నా నుంచి జరిగింది నాకు న్యాయం కావాలంతే. అది ఒకటే మీరు చేసి పెట్టగలరంటే చెయ్యండి, లేదంటే మేము మా పీసీకి వెళ్ళాం ఆల్రెడీ, మేము తీసుకుని వెళ్తున్నామండి. లేదు, నేను స్టాప్ చేయను. ఒక విషయం చెప్తాను, నేను మీరు ఏం చేసినా నేను స్టాప్ చేయను. నాకు ఆ రైట్స్ లేవు చెప్పడానికి కూడా. మీ దగ్గర ఎంతవరకు నిజం ఉంది అన్న తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. మీరు నాకు పొద్దున ఫోన్ చేసి ఇలా జరిగింది బ్రదరు, మీ వీడియో నైట్ చూశాను, ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా జరిగింది, నేను బయట చెప్తాను అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని నేను లైవ్ లో పెట్టాను. మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. సో నేను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఇష్టం, అది ఓకేనా. కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా, ప్రూఫ్ లో మాత్రం మీరు నాకు ఒకటి పంపించారు. అంటే సార్ అది కొంతమంది జనం యొక్క ఎమోషన్ సార్, అది మరి కాదా సరే అవతల కష్టపడి ఇచ్చిందండి, ఆడి ఇల్లుగా దెంగేసి వచ్చేవాళ్ళు సార్. ఎవరికైనా బూతులు ఆడుతున్నాడు ఏమనుకోవద్దు, మాకు అంత బాధ అనిపిస్తుందండి. ఇది స్టార్ట్ చేసింది ఒక మిడిల్ క్లాస్, ఒకసారి ఇది స్టార్ట్ చేసింది ఒక మిడిల్ క్లాస్, ఒక 19 ఏళ్ళ అబ్బాయి ఫన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇది ట్రావెల్ విత్ సేను మనోడు స్టార్ట్ చేసాడు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎస్ఎంఏ అని బయటకు వచ్చిందే ఒకటి. ట్రావెల్ విత్ జగదీష్ అన్న అబ్బాయి అంత జెన్యున్ గా ఊరు తిరిగి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం లెక్కలు చెప్తూ వీడియో చేస్తూ చూపించాలి, తల్లిదండ్రులకి వెళ్ళి అమౌంట్ ఇస్తుంటే వాడు ఫ్రాడ్ అని చెప్తాడా? తప్పు సార్, జగదీష్ అని మాత్రం అస్సలు చాలా తప్పు అది. ఆడు ఎవ్రీ డే లెక్కలు చెప్పాడు. ఆ మనిషి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మనిషి ఇలాగని చెప్పేసి అందరి నమ్మకాలని అందరి ఎమోషన్లు క్యాప్చర్ చేసుకొని ఫ్రాడ్ చేద్దామని చూసాడు. చేస్తాడు అది కరెక్ట్ కాదు అసలు. అది నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. నా ఇన్వాల్వ్మెంట్ నేను చెప్తున్నానా, నేను స్టార్టింగ్ లో రావడము, వీడియోలు తీసుకోవడము, నేను వెళ్ళిపోవడమే అంతే. నాకు ఏమి తెలియనిచ్చేవారు కాదండి మెయిన్. నేను కూడా నేను పేరెంట్ తోటి ముందు రోజు మాట్లాడాను, ఏమని అంటే క్యాష్ అది మీ దగ్గర ఉంది కదా, నాకు ఎవరో చెప్పట్లేదు, నేను వస్తాను అన్న రోజు పేరెంట్స్ వెళ్ళిపోవడము అది జరిగింది. ఉదయాన్నే నేను ఒక వీడియో పెట్టాను, ఏమని పెట్టాను, నాకు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు పెట్టాను, నాకు ఎవరని తెలిస్తేనే కదా. నేను ఇప్పుడు మీరు మీ ఫాలోవర్స్ కి ఎలా చెప్పాలో నా ఫాలోవర్స్ కూడా నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. తెలియాలి కదా, నాకు ఏదైనా తెలిస్తేనే కదా నేను చెప్పేది. మననే ఒకటి అడిగితే చెప్తావా? చెప్పండి. వీడియో ఒకటి చేస్తా కదా, ర్యాపిడో బుక్ చేసుకున్నారని, అది స్క్రిప్టా? ఒక్క నిమిషం నేను చెప్తాను మని. ఆ విషయాలు ఇప్పుడు ఈ లైవ్ లో అడగొద్దు బ్రదర్, ఎందుకంటే నైట్ అదంతా లైవ్ వచ్చేసింది, అది అక్కడ ఉంది, మొత్తం అంతా క్లియర్ గా ఉంది అందులో. దాని గురించి ఇప్పుడు ఏం మీరు అడగొద్దు, ఆ కేసు గురించి అందులో అడగొద్దు.
ఓన్లీ మీ గురించి నేను, మీరు ఇందులోకి వచ్చారు, అక్కడ ఇద్దరు పిల్లలకి కార్ అమ్మి ఇల్లు అమ్మి లేదా మిగిలిన నుంచి ఫండింగ్ మీ అందరి దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చారని చెప్పాడు. ఇవ్వలేదని తెలిసింది, మనకు ఆ ప్రూఫ్ దొరికింది. సో మీరు నాకు అది పంపించారు. మీ సైడ్ నుంచి మీ ఏరియాలో మీరు అది ఎటువంటి యాక్షన్ తీసుకొని లీగల్ గా మీరు ఎలా వెళ్తారో మీరు వెళ్ళండి, మేము ఆపడానికి లేదు. మీకు ఎస్ సార్. ఎటువంటి చెప్పే రైట్స్ మాకు లేవు. మీరు ఎలా వెళ్తారో వెళ్ళండి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీరు షేర్ చేయగలరు అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? ఓకే సార్. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ఒకరిని బ్యాడ్ చేయాలని ఉద్దేశం ఎవరికి లేదు. తల్లిదండ్రులు ఇక్కడ బాధపడుతున్నారు, వాళ్ళని కల్ప్రిట్స్ గా ఫ్రేమ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు తల్లిదండ్రులు సార్ కల్ప్రిట్స్ గా చేస్తున్నారు ఇప్పుడు. వెనకాల ఎవరైతే చేశారో మనోడు చెప్పింది వాళ్ళ అవ్వల్లో తప్పులు వేస్తారు. అంతే. శైలమ్మనోలి కుంకుమ బర్లమ్మనో వాళ్ళ తప్పులు ఏమీ లేవు. మనోడు అనే వెళ్ళిపోయి ఒకసారి అమౌంట్ అనే ఒక నిమిషం. నాకు మధురవాడలోని ఒక అక్క వాళ్ళ అబ్బాయి చనిపోయాడని చెప్పేసి గోల్డ్ అమ్మేసింది కదా. అవును. అది ఆ అక్క అమ్మేసిన తర్వాత నిన్న నాకు ఫోన్ చేసి అడిగింది, మనీ నేను నా కొడుకు చచ్చిపోయాడు, నీ మీద నమ్మకంతో నేను అమ్మేసి డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చావా లేదంటే అది స్క్రిప్ట్ అక్క? నేను పట్టుకెళ్ళి ఇచ్చానక్క, పేరెంట్స్ చేతిలోనే పెట్టాను, ఎవ్వరికి ఇవ్వలేదు. అది నేను మాత్రం స్క్రిప్ట్ ఎలా చేస్తానక్క అంటే, మనీ నువ్వు ఇప్పుడు చేసినవన్నీ స్క్రిప్ట్ అంటున్నారు, ఇది కూడా స్క్రిప్ట్ అంటే ఎలా మనీ? నా బాబు చచ్చిపోయాడు, నా బాధలో నేనుండి నా బాబు గురించి నేను ఈ బాబుని బతికిస్తావు కదా అని చెప్పేసి ఇచ్చాను, ఇది కూడా స్క్రిప్ట్ అని అంటారు మనీ అన్నారు. ఇప్పుడు అది స్క్రిప్ట్. ఆ అమౌంట్ ఇప్పుడు వరకు నాకు ఈ విషయం తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఆ బాబు వాళ్ళు చనిపోయిన అమౌంట్ తీసుకెళ్లి నువ్వు ఇచ్చావు, అది మనీ నవీన్ వెనక్కి తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. క్రాస్ చెక్ అది తెలీదు. లేదు, పేరెంట్స్ కి ఇప్పుడు పేరెంట్స్ కి నిన్న ఎప్పుడు అడిగినట్టు ఉన్నాను. ఏమైందండి అమౌంట్ అయితే తీసుకున్నారంటే, మీరు ఏ అయితే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు అయితే చేశారో ఆ అమౌంట్లు కూడా నవీన్ తీసుకున్నారు అంటే, ఆల్రెడీ పేరెంట్స్ తో ఫస్ట్ స్టార్టింగ్ లో కొంత అమౌంట్ తీసుకున్నారంట కదా. అవి కాకుండానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ నేను పట్టుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అసలు వచ్చి తీసుకున్నాడు. అమౌంట్ తీసుకునే రైట్స్ ఎవడిచ్చాడని ఎంత తీసుకోవాలి అదే జనాలు కదా. అమౌంట్ ఆయన దేవుడు తీసుకోవడానికి అమౌంట్లు. అసలు రైట్ ఎలా ఉందని అసలు అదే కరెక్ట్ కాదు కదా. అమౌంట్లు ఎవరు తీసుకుంటాడు అసలు? ఈ అమౌంట్ వాళ్ళు దాచుకోవడం రాదా? వాళ్ళు హ్యాండిల్ చేయలేరా? తమ్ముడు ఇది ఎక్కడికో వెళ్తుంది. ఇది మనం ఇన్ఫ్లుయెన్సర్లుగా మనం చేసేవాళ్ళం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. ఈ ఫ్రాడ్, ఈ స్కామ్, ఈ ఫ్రాడ్ చూసింది ఇదేదో పెద్ద హై లెవెల్లో ఉంది. దీన్ని మనం హ్యాండిల్ చేయలేము. దీన్ని అయితే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా చూసి దీని మీద యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆంధ్రాలో ఎస్ఎంఏ బాధితులు చాలా మంది ఉన్నారు. ఇంతమంది బాధితుల్ని మనం సేవ్ చేయాలి. యాజ్ అ గవర్నమెంట్ మీరు సేవ్ చేయాలి. వాళ్ళ పిల్లలందరికీ మీరు ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి 80%, 60%, 50% అమౌంట్ మీరు అనౌన్స్ చేసి, మీ ద్వారా ఒక పోర్టల్ క్రౌడ్ ఫండింగ్ కి అనౌన్స్ చేసి, ఆ పోర్టల్ గవర్నమెంట్ పబ్లిక్ లోకి ఇస్తే, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది పర్వాలేదు, ఇది మనం ట్రస్టెడ్ గా ఇవ్వచ్చు, పేరెంట్స్ అకౌంట్ కి వెళ్తాది అని నమ్మి ఇస్తే అది మంచి జరుగుతుంది. ద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్, దయచేసి మీరు ఇది రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్ గా ఒక పోర్టల్ తీసుకొచ్చి ఎంతో కొంత ఫండింగ్ మీరు ఈ ఎస్ఎంఏ టైప్స్ పీపుల్ ఈ కిడ్స్ కి మీరు ఇమీడియట్ గా ఇస్తారని కోరుకుంటున్నాం మేము. ఇది లేదంటే ఇటువంటి ఫ్రాస్టర్స్, ఇటువంటి స్కామ్స్ క్రోర్స్ లో జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మన ఆంధ్రాలోనే, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆఖరికి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసి 70 లక్షలు ఇచ్చారని చెప్పి నవీన నాకు చెప్పాడు ఫోన్ లో. కాకపోతే నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఆ విషయంలో, లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ లో ఏం చెప్పాడంటే, లేదండి వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు, మిగిలిన 35 లక్షలు నేను అప్పు చేసి ఇచ్చానని చెప్పాడు. అది అది ఈ 2 కమ్యూనికేషన్ విషయంలో నాకు కొంచెం గ్యాప్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఆ గవర్నమెంటే వెరిఫై చేసుకొని, అది క్లారిఫై చేసుకొని, ఆ పేరెంట్స్ తో మాట్లాడి మీకు అమౌంట్ వచ్చిందా రాలేదమ్మా, మీకు ఇంజెక్షన్ ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకుంటే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. వాళ్ళకే వదిలేస్తున్నాం అది మేము. ఇప్పుడు వరకు జరిగింది అయితే గవర్నమెంట్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో నాకు తెలియదు, ఏం చేస్తారో తెలియదు, చూద్దాం. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మీరు ఇచ్చిన ప్రూఫ్స్ నాకు ఇచ్చారు. అది నేనైతే అంటే నా ద్వారా పబ్లిక్ లోకి వెళ్ళడం నాకు అసలు యాక్చువల్ గా నచ్చట్లేదు. ఎందుకంటే ఇంత స్కామ్ జరిగిందన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్న జరిగింది, మనోడికి కొంచెం వార్నింగ్ ఇస్తే అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నా గానీ ఛార్జ్ అయిపోతుంది. ఒక మాట చెప్తాను ఫైనల్ గా, ఇప్పటికైనా సరే ఒకవేళ కనుక లైవ్ మనోడు చూసినా, మనోడి దగ్గరికి వెళ్ళినా,
ఏమైనా డబ్బులు ఉంటే పబ్లిక్ లో తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎవరు ఏమనొద్దు దయచేసి. ఉమ్. ఎవరు ఏమనొద్దు. అమౌంట్ శాలం ఎంత ఎవరు ఉంది? పని ఆ, అంతే ఎవరు అంటే ఏంటో మనం రాజు గారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అన్నారు, పర్లేదు మీరు లాగౌట్ అయిపోండి, మీరు నాకు ప్రూఫ్ ఇచ్చారు, నేను మాట్లాడతాను, నేను మళ్ళీ మేము మీతో కలుస్తాను. ఆ ప్రూఫ్ ఓకే సార్. ఏంటంటే నేను బిఫోర్ 4 o'clock ఈ రోజు నేను ఐ ట్రై టు కీప్ దట్ ఇన్ ద పబ్లిక్. చూద్దాం ఎంతవరకు ఏమవుతుంది ఏంటో చూద్దాం. లేదు సార్, ఒకటే సార్, మాకైతే మీ నుంచి అడిగారు కాబట్టి అన్ని నిజాయితీగా చెప్పాం. మాకైతే పిల్లలకి న్యాయం జరగాలి, నేను కోరుకుండేది అదే. మనం ఉమ్, పోరాడదాం, మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. తప్పుని అంతే అడిగినాం అంతే మనం. అంతే. ఉమ్, ఎందుకంటే మనోడు ఏదో గ్రౌండ్ లో తిరిగి మనోడు తీసుకొని మనోడు ఇచ్చినది సెకండరీ సార్. అవును, గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళు అందరి ఎమోషన్లతో ఆడుకున్నాడు కదా. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మా అందరి ఎమోషన్లతో ఆడుకున్నాడు కదా. అవును. ఇప్పుడు నాకు వెనకాల వాళ్ళు మాకు గ్రౌండ్ వేసేస్తున్నారండి. ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు తెస్తావా లేదంటే అని తీసుకొస్తావా అని అడుగుతున్నారు. అందుకే సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము స్టార్ట్ అవుతున్నాం. ఏదేమైనా సరే అవసరం అయితే రోడ్లు ఎక్కుతాం. ఎందుకంటే మాకు న్యాయం కావాలండి. అసలు వదిలే ప్రసక్తి తుని నుంచి మాత్రం నేను అస్సలు వదిలిపెట్టనండి, ఎవరు వదిలిపెట్టనండి. చిన్న పిల్లలండి, వీళ్ళందరూ చిన్న పిల్లలు. ఏంది ఇది? సరే బ్రదర్, మీరు లాగౌట్ అయిపోండి, నేను ఓకే. నవీన్ తో థ్యాంక్ యూ మనీతో థ్యాంక్ యూ మాట్లాడాలి. థ్యాంక్ యూ థ్యాంక్ మనీ యూ లైన్ లో ఉండి నీతో మాట్లాడాలి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. థ్యాంక్స్ బాబా. మనీ, నీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఎంతో నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? నేను అందుకే నేను ఏ విషయం గురించి నీ గురించి నేను ఎక్కడ ఇది చేయడం లేదు. నువ్వు రివర్స్ నువ్వు అన్నయ్య బయటకు వచ్చి అన్నయ్య ఎక్స్పోజ్ చేస్తున్నావు కాబట్టి నేను నేను నమ్ముతున్నా. చెప్పను అన్నయ్య, నేను ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాను తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎలా చేస్తున్నాడని ఏమీ కానీ నాకు తెలియదు. నాకు తెలిసి ఉండుంటే పక్క అడుగుతాను. పేరెంట్ తోటి ఒక మాట అన్నాడు అనమాట, మనీకి ఏమి చెప్పకండి, మనీకి ఏం చెప్తే మళ్ళీ ఇదవుద్ది, ఆడి ఆల్కహాలిక్ మందది తాగుతాడు, ఆడికి ఏం చెప్పొద్దండి అని అన్నారంట. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారని ఒకరి గురించి బ్యాడ్ గా చెప్పిన వెంటనే అమ్మో ఎందుకులే అనుకుంటారు. నాకు తెలిసి పేరెంట్స్ అలాగని నాతో మాట్లాడకపోయి ఉండొచ్చు. హలో అని వినపడుతుందా? చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఆ ఉండొచ్చు. నేను పేరెంట్స్ కి ఏ రోజు అడగలేదు. అంటే ఏటి మనిషి ముందు నుంచి మంచి పనులు అయి చేసుకుని వచ్చాడు కదా, ఆ నమ్మకంతో నేనేం మాట్లాడలేదు. తమ్ముడు, ఈ నేను రోజు ఇంకో చెప్తా, అని క్లియర్ ఒక స్టేట్మెంట్ చెప్తాను నీకు, నీ వరకు చెప్పండి. ఓకేనా? నీ దగ్గర తప్పు లేదని నేను నమ్ముతున్నాను. ఉంది అని ఏ మాత్రం ప్రూవ్ అయినా మాత్రం నువ్వు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరూ డౌట్ అయితే లేదు, చేస్తానని వదిలేదైతే లేదు. ఓకేనా? చేస్తాను నీదో ఉంటే తప్పు లేదని నమ్ముతున్నావు, అందరూ నమ్ముతున్నారు. నేను ఒక్కనే కాదు, అందరూ ఇప్పుడు విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అన్నయ్య నమ్ముతున్నారు. ఇప్పుడు నవీన్ వైపు తప్పు ఉంది కాబట్టే కదన్యా నేను కూడా ప్రశ్నించడం మొదలెడుతున్నాను. ఏం మొన్నటిదాకా నవీన్ తో ఉన్నాను, ఉన్న మాట చెప్తున్నాను, ఉన్నాను. ఎందుకు? మంచి మంచి వ్యక్తి అన్నట్టే ఉన్నాను. కానీ ఈ రోజు అతను తప్పు, అది తప్పు కాబట్టి నేను కూడా ప్రశ్నిస్తున్నాను. లేదంటే మొన్నటిదాకా ఉన్నాను, ఆడుతూ ఉన్నాను, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నాను? అది తప్పు చేస్తున్నాడు, అది చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలు ఎమోషన్ తో తీసుకున్న డబ్బులు ఇవన్నీ. మేము ఇంకా బాబు బ్రతుకుతాడు కదా, నువ్వు నమ్మవనియా 9.5 ఉన్నది 11.5కి ఎందుకు పెంచారని అడిగితే నాకు ఎవరో సరైన ఆన్సర్ చెప్పలేదు తెలుసా? ఎందుకు పెంచాలి అసలు? ఎందుకు పెంచాలి? ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చేవారు కాదన్యా, ఫోన్లు ఎత్తువారు కాదన్యా. తమ్ముడు, జనాలకి ఇప్పుడు నేను లైవ్ లో చాలా మంది నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు, నన్ను యాక్సెప్ట్ చేయను, నేను క్వశ్చన్ చేయను మనీలని. నిన్ను ఇప్పుడు స్పాట్ లో పెట్టాలని నాకు ఇష్టం లేదు, అర్థమైందా? నువ్వు ప్రాబ్లం, నేను అందుకే ఎవరిని లైవ్ లో తీసుకోవట్లేదు. నాకు నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు కష్టపడి ర్యాపిడో డ్రైవింగ్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. నువ్వు అది చేసుకుంటున్నావు, ఒక గ్రౌండ్ లెవెల్లో నువ్వు చాలా కష్టపడి నువ్వు సంపాదించుకుంటున్నావు అన్న ఉద్దేశంతో నీ దగ్గర తప్పు లేదు, ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ బాధలు ఎలా ఉంటాయి నీకు తెలుసు అన్న ఉద్దేశం మీద నువ్వు తప్పు చేయవని నువ్వు నమ్ముతున్నాను. కానీ ఇందులో మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ఏ రోజైనా సరే నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి తమ్ముడు. ఫేస్ చేస్తాను. తప్పు ఉన్నప్పుడు తప్పదు, భరించాలి. తప్పు చేస్తే గనక అది ఇదే లాస్ట్ స్టేట్మెంట్ ఇది. అండ్ చాలా వరకు ఇది ఒకటే కాదు, మనీ రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు, అండ్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు, రాజమండ్రి నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోన్ చేశారు, ఇలా పంపించారు. అది నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, పబ్లిక్ లో ఎలా చెప్పాలి నాకు తెలియదు. అదైతే మాత్రం నేను నా చేతుల మీదగా నేను చెయ్యట్లేదు. ఏమో అది మరి ఎవరు బయట పెడతారు. నిజాన్ని బయట తీసారండి. నిజాన్ని బయట నేను అలాగే ఉన్నాను. అంటే ఎవరిని ఎవరినో ఫేమ్ అయిపోవాలి, నేనేమన్నా సోషల్ మీడియాలో ఉన్నాను? నాకేం సంబంధం సోషల్ మీడియాతో? లేదు లేదు,
అని నేను బాబు వీడియోలు చేసేటప్పుడు కూడా ప్రతి వీడియోలో నేను కెమెరా ఎక్కడ పెట్టుకొని ఎందుకు చేస్తాను, నిజంగా అది ఇచ్చినప్పుడు నేను ఫేమ్ అవ్వాలంటే ఇలా తీసుకొని చూడండి అన్ని ఇలా ఇచ్చారని చెప్పుకుంటే నాకు ఫేమ్ రాదు. అప్పట్లో ఎంత ఫేమ్ వద్దును, కానీ ఎందుకు చేయలేదు? మనం మంచి పని చేయడానికి వచ్చామా, చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉందామని అనుకున్నాం. కానీ మమ్మల్ని మధ్యలో పెట్టి నవీన్ ఇంత చేస్తాడని మాత్రం మేము అసలు ఊహించలేదు, ఎక్స్పెక్టే చేయలేదు మేము. ఏదైనా తల్లిదండ్రులను బాధితులను చేశారు, ఓకేనా? అది నువ్వు పరోక్షంగానో ప్రత్యక్షంగానో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు అందులో, అర్థమవుతుందా? అది ఎవరు అంటే ఒక మాట నేను ఫస్ట్ వీడియోలో అడిగాను, పేరెంట్స్ కూడా అడిగాను. ఎందుకు అడిగానంటే కమ్యూనికేషన్ లేనిది నేను అలాగని నా ఫోన్ కి సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు అప్పట్లోని. మరి నవీన్ ఏం చెప్పాడో లేదా చెప్పారు, నవీన్ ఏం చెప్పాడు, ఇలాగా మనీ ఏది అడిగినా మీరు చెప్పొద్దు, నేనేం చెప్తే అది చేస్తాడు, మీరు అడిగితే మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మీరు మనీ ఏది వచ్చి మీకు ఇచ్చేస్తే అది ఇచ్చేసి వెళ్ళిపోతాడు, అంతవరకు మనీతో మాట్లాడొద్దని చెప్పి వాళ్ళు చెప్పారంట. అవునండి, నేను అతను మంచోడని నమ్మాను కాబట్టి అతను ఏమైనా చెప్తే చేసేవాడిని. అది అంతవరకు నాకు కరెక్ట్ ఉంటేనే, లేదంటే నేను క్వశ్చనింగ్ వేస్తాను, అది మాత్రం పక్కా. ఎందుకంటే తప్పు అని తెలిసినప్పుడు అడగాల, అది ఎలా తోడైనా నేను అడుగుతానని తెలిసే పేరెంట్ అలా చెప్పాడు. అంతే, అది ఏదైనా అవని సంథింగ్ హస్ కమ్ అవుట్ నౌ, అది ఎంత దూరం తెలీదు, ఓకేనా? అది ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నా దగ్గర ఉన్న కొన్ని ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏమున్నాయో అది ఏ విధంగా పబ్లిక్ ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే వాళ్ళు బయట పెట్టండి వాళ్ళకి చెప్తానో తెలియదు. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇది ఎక్కడితో ఆగేది లేదు, చాలా పెద్ద ఫ్రాడ్ లాగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంత మించి మనం ఏం చెప్పలేం. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, వెంకటేష్ గారు ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చి ఫ్రాడ్ అయిందని నమ్మి పబ్లిక్ లోకి వచ్చి చెప్పారో ఆయన నిజంగా సెల్యూట్ కూడా చెప్తున్నాను. నేను అంత ధైర్యం ఎవరు చేయలేరు. ఏదో నాకు మా బాబుకి మనీ వచ్చేసింది నేను ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పేస్తాను, అది కాదు మ్యాటర్. మనోడు యాక్చువల్ గా వాళ్ళ దగ్గర చేసిన ఫ్రాడ్, పల్సర్ బైక్ రమణ, రాయల్ మేక్ రమణ, వీళ్ళిద్దరు వెళ్ళి క్వశ్చన్ చేయబట్టి వాళ్ళిద్దరిని ఈయన మళ్ళీ క్వశ్చన్ చేయబట్టి అక్కడ ఏం ఫ్రాడ్ జరిగింది అన్నది అక్కడ తెలిసింది. ఆ రోజు ఈవినింగ్ అక్కడ బర్స్ట్ అవుట్ అయింది. ఆ బర్స్ట్ అవుట్ అవ్వడం వల్ల ఆయన నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత ఫ్రాడ్ జరుగుతుందని నేను అనుకోలేదు, ఇది జరిగింది, ఏం చేయమంటారు నన్ను అడిగితే ధైర్యంగా మీరు వచ్చి పబ్లిక్ లో చెప్పండి, ఇది తెలియపోతే ఇంకా చాలా మంది ఫ్యామిలీలు బాధపడతారని నేను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన పబ్లిక్ లో వచ్చి చెప్పారు. ఆయన ఎవరు ప్రలోభపరచలేదు, ఆయన ఎవరు ఫోర్స్ చేయలేదు ఇలాంటివన్నీ చెప్పమని, ఆయనంతా ఆయనే వచ్చి చెప్పాడు నాకు, ఓకేనా? సో మనీ నీ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కావాలి, నువ్వు కానీ తప్పు చేయొచ్చు. అనియా నేను ఫ్యామిలీకి అయితే పక్కా సపోర్ట్ చేస్తానన్నా, నాకు అర్థమైంది. ఫ్యామిలీ అయితే మంచిగానే ఉన్నారు, కానీ ఇలా మంచితనం అడ్డు పెట్టుకుని నవీన్ ఇలా చేశాడు కదా, నేను పక్కా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాను పక్క. ఎందుకంటే అక్కడ ఏ ఒక్క రూపాయి పోకూడదు. ఆ రూపాయి ఈ రోజు వసూలు చేసి పబ్లిక్ లో పెట్టి, పబ్లిక్ ఇగో ఇంత అమౌంట్ ఈ నవీన్ ఫ్రాడ్ చేసిన దగ్గర నుంచి ఇచ్చేసాం, ఇది ఏం చేయాలి? అసలు వదిలే సమస్య లేదని. ఇప్పుడు మాత్రం ఒకటి చెప్తున్నాను తమ్ముడు, ఏది ఏమైనా అవని వాళ్ళ చిన్నపిల్లాడికి ఇంజక్షన్ అయిపోవాలి. తండ్రి ఒక చిన్న మాట కొద్దిగా నాకు ఇంజక్షన్ అయ్యేటప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేయండి. నేను అది పేరెంట్స్ కూడా నేను చెప్పాను, నేను వీడియో సోషల్ మీడియాలో పెట్టాను, వాళ్ళ ఓన్ పేజ్ లో కూడా పెట్టారు. డాక్టర్ చెప్పింది కూడా అందులో ఉంది, వినండి. ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంజెక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆయన కూడా ఒక మాట అన్నారు, ఏదైనా డబ్బులు మిగిలితే మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి వచ్చి మేము ఇచ్చేస్తాము, మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మీకు ఎంత మిగిలితే అంత మీకు ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అన్నారు. అది కూడా మనం చేస్తాం. అండ్ ఇక్కడ చాలా మంది పిల్లలు అశ్వత్ గాని ఇలాగ చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఏదైతే ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఇంజక్షన్ చేసేసాం అన్నాడు, వాళ్ళిద్దరికి ఇంజక్షన్ అవ్వలేదు. వాళ్ళిద్దరు కానీ వీళ్ళందరికీ ఇంజక్షన్లు అవ్వాలి. అది మనం ఫైట్ చేయాలి, గవర్నమెంట్ తో ఫైట్ చేయాలా, లేకపోతే పబ్లిక్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది జెన్యూన్ గా ఎలా వెళ్ళాలి అది మనం చేద్దాం. ఇక మీద ఈ రోజు ఈవినింగ్ నేను అందరితో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే కొంచెం పాజిటివ్ గా నాకు కనిపించారో అందరితో మాట్లాడి ఏంటి సొల్యూషన్ తీసుకుందాం, ఏం చేద్దాం ఫ్యూచర్ లో అని చెప్పేసి నేను ఒకసారి మాట్లాడతాను వాళ్ళతో. I'll come with the decision. Let's see. Hopefully. Okay. Thank you, Mani. Thank you. Okay.